హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గారెలు బూరెలు. ఈరోజు మట్కా కుల్ఫీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ముందుగా మిక్సీలో 10 to 15 వరకు బాదం, ఒక 10 జీడిపప్పు, ఒక 20 వరకు పిస్తా, 1/3 కప్పు పంచదార, కొద్దిగా ఇలాచీ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునే పౌడర్ని పక్కన పెట్టుకొని ఒక ప్యాన్లో 1/2 లీటర్ వరకు మిల్క్ని యాడ్ చేసుకొని అందులో కొద్దిగా బౌల్లోకి తీసుకొని కొద్ది కుంకుమ పువ్వు వేసి నానబెట్టి పక్కన పెట్టుకోండి. పాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 to 6 minutes బాగా మరిగించాలి. పాలు బాగా మరిగిన తర్వాత అందులో మనం కుంకుమ పువ్వు నానబెట్టుకున్న పాలను వేసుకొని మరొక 2 to 3 minutes మరిగించాలి. ఇట్లా మరిగిన పాలల్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఉండలు కట్టకుండా బాగా కలుపుకున్న తర్వాత పౌడర్ వేసిన తర్వాత 7 to 8 minutes మనకు టైం పడుతుందండి దగ్గరగా అవ్వడానికి. మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. వీడియోలో చూపించే విధంగా మనకి ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి. గ్యాస్ ఆఫ్ చేసి ఒక 5 minutes వరకు బాగా చల్లారనివ్వాలి. ఇట్లా బాగా చల్లారని మిశ్రమాన్ని ఇట్లా పాట్లో తీసుకోవాలి. దీనిపైన అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేయాలి. ఈ అల్యూమినియం ఫాయిల్ లేకపోయినట్లయితే కాటన్ క్లాత్ అయినా చుట్టి రబ్బర్ లాంటిది ఏదైనా ఉంటే చుట్టు పెడితే సరిపోతుందండి. ఇట్లా చుట్టూ ఒక రబ్బర్ని అయితే పెట్టుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో 7 to 8 hours ఉంచుకోవాలండి. ఎయిట్ అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్ బాగా కూలింగ్ అయినట్లయితే మనకి 8 hours రెడీ అయిపోతుందండి. అట్లా కూలింగ్ తక్కువగా ఉన్న ఫ్రిడ్జ్లో అయితే మాత్రం ఒక 10 hours పైన పెట్టుకోవాలి. చివరిలో కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. ఈ మట్కా కుల్ఫీ అనేది బయట చాలా ఎక్కువ కాస్ట్ అండి. చాలా తక్కువ ఖర్చుతోనే మనం ఇంట్లోనే సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.